ఓం నమో భావనారాయణాయ నమః. శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం సర్పవరం అనేటువంటి గ్రామంలో దివ్యమైనటువంటి క్షేత్రం శ్రీమన్నారాయణమూర్తి క్షేత్రం. దివ్యంగా ఒకే విగ్రహంలో గరుత్మంతుడి పైభాగంలో శ్రీమన్నారాయణమూర్తి మనకు దర్శనమిచ్చేటువంటి క్షేత్రం. అన్నవరానికి, కాకినాడకి, పిఠాపురానికి దగ్గరలో ఉండేటువంటి దివ్యక్షేత్రం ఇది. ఈ యొక్క క్షేత్ర సందర్శనం వల్ల ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. సర్పదోషములు, నాగదోషములు తొలగుతాయి. వివాహ సంబంధిత దోషములు నివారణ జరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రాప్తి కలుగుతుంది. సమస్త గ్రహ పీడలు, గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ విశేషమైనటువంటి శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. మనం ఆ విశేషమైనటువంటి దేవస్థానంలో కాళీయ ఫణిమర్దనుడిగా ఆ కృష్ణ పరమాత్ముడు, స్వామివారి శంఖచక్రాలు, ఆంజనేయ స్వామి గరుడాల్వాళ్ళు తిరునామాలు, దివ్యమైన ప్రాంగణం, అతి విశాలమైనటువంటి దేవాలయం. ఆ రాజగోపురాన్ని తిలకించి ఒక్కసారి దర్శనాన్ని చేసుకోండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రధాన ద్వారం అది. గాలిగోపురం, రాజగోపురంగా చెప్తారు, విమాన గోపురం. అలాగే ఆ యొక్క దేవాలయ ప్రవేశ ద్వారం ఇది. దేవాలయం యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని, సర్పవర క్షేత్రం యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసింది. ఓం నమో భావనారాయణాయ నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.